ఆనంది అయితే వాళ్ళ ఇంటికి పోయి జ్యోతమ్మకి అలా జరగడంతో బాధపడుతూ అక్కడే అలా ఏడుస్తూ దిగులుగా కూర్చుంటుంది. అది చూసి సింహాద్రి పద్మమ్మ కూడా బాధపడుతూ జ్యోతమ్మకి ఏం కాదులే బిడ్డ, అంతా భగవంతుడే ఉన్నాడు, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు భగవంతుడు అని చెప్పి సింహాద్రి ఆనందితో అంటూ ఉంటాడు. పద్మమ్మ కూడా బాధపడకు బిడ్డ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో నేను ఆ శివయ్య దగ్గరకు పోయి వస్తాను నాన్న అని చెప్పి ఆనంది అంటుంది. దానికి సింహాద్రి అయితే వెళ్ళు బిడ్డ వెళ్ళి నీ కష్టాన్ని ఆ శివయ్యతో చెప్పుకో, ఆ శివయ్యే తీరుస్తాడు అని చెప్పి సింహాద్రి అయితే ఆనందిని సింహాద్రి దగ్గరకు అయితే పంపించుతాడు. అది చూసి పద్మమ్మ అయితే ఎందుకయ్యా బిడ్డను అలా పంపేసినావు అని చెప్పి సింహాద్రిని తిడుతూ ఉంటుంది. అయినా సరే ఆనంది శివయ్య దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఇంటి దగ్గర జ్యోతి అయితే సూర్యతో కలిసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, నాకు ఈ విషయం తెలిసిన 10 గంటలకు ముందే మీకు ఈ విషయం తెలుసు, మీరెంత కుమిలిపోయారో నాకు తెలుసండి. నా మీద మీకు చాలా ప్రేమ ఉందని, ఆ ప్రేమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నేను బ్రతుకుతానండి, ఎందుకు బ్రతకాలన్న ఆశ నాకు కూడా ఉందండి అని చెప్పి సూర్యతో అంటూ ఉంటుంది. అది విన్న సూర్య అయితే జ్యోతి, ఆ దేవుడు అన్ని కష్టాలు నీకే పెట్టాడు జ్యోతి, ఏం కాదులే, అంతా భగవంతుడే చూసుకుంటాడని చెప్పి సూర్య నచ్చ చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.